మనతోటి మరింత సమాచారం అందించడానికి మనతోటి అందుబాటులో ఉన్నారు హెచ్ఆర్ మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్, అలాగే కరణం రాజేష్ గారు, హైకోర్టు అడ్వకేట్. ఇద్దరికి నమస్కారం అండి. మోహన్ గారు మోహన్ బాబు ఇష్యూని అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే, ముఖ్యంగా మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధుల మీద దాడి, వాళ్ళ కొడుకులతోటి కూతుళ్ళతోటి ఆస్తుల పంపకాల మీద తగాదాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇష్యూల మీద ఏమైనా ఉన్నాయా అనేది మనకు అనవసరం. అది కేవలం ఒక వార్తలాగే చూపించేటువంటి మాధ్యమం మీడియా, అంతే తప్ప ఏదో డిగౌట్ చేసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి చేసేటువంటి ప్రయత్నం అయితే డెఫినెట్గా లేదు. కానీ వారంతట వారే మీడియాకి సమాచారం ఇచ్చి మీరు ఇక్కడికి రావాలి, మాకు ఇందులో ఒకళ్ళకి అన్యాయం జరుగుతుందని పిలిచిన తర్వాత అక్కడ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి, అంటే హైదరాబాద్లో కావచ్చు, లేదంటే తిరుపతిలో చూసినటువంటి ఘటన కావచ్చు, ఈ మీడియా మీద దాడి చేయడం, అందులోనూ ఇక నిజంగా పొరపాటున తగలరాని చోట దెబ్బలు తగిలుంటే, నిన్న ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ రిపోర్టర్ గారు కావచ్చు, లేదంటే అక్కడ ఇందాక చూసినటువంటి వీడియో జర్నలిస్ట్ ఆయన కావచ్చు, ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. మరి దీనికి ఏం చేయాలి వీళ్ళని? నా ఉద్దేశం ఏంటంటే సార్, ముందుగా మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ, నేనేమంటున్నా అంటే, సమాజంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అండి. సమాజంలో ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు మీడియా అంటే, మీడియా లేకపోతే ఈరోజు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మీడియా నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థ మీద ఈ రకంగా దాడులు చేయడం అనేది అది మన సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు. ఏదన్నా ఉంటే వాళ్ళు ఇంట్లో ఇంటర్నల్గా కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా బాధ్యత ఏంటంటే, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు సమాజానికి ఎప్పటికప్పుడు తెలిపే బాధ్యత మీడియా బాధ్యత. అలాంటిది మీడియా పైన ఇప్పుడు సమాజంలో మరొకసారి చెప్తున్నా, మన దేశానికి కూడా నాలుగో పిల్లర్గా ఫోర్త్ ఎస్టేట్గా అన్ని చట్టాల్లో మీడియా అనేది ప్రాముఖ్యమైన చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. భారతదేశంలో కానీ, వరల్డ్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఎక్కడైనా కానీ. అలాంటి వారి మీద దాడి చేయడం అనేది, సమాజం మీద దాడి చేయడము, అలాంటి వారు దాడి చేయడం అనేది యావత్తు ఎవరైతే వ్యవస్థల మీద దాడి చేసినట్టే నేను పర్సనల్గా భావిస్తున్నా. ఖచ్చితంగా మోహన్ బాబు గారే ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు కాక. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఏదన్నా ఉంటే చట్టపరంగా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి, ఏదన్నా వారికి సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప, కానీ మీడియా మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా దాన్ని అంగీకరించేది లేదు. ఎవరు కూడా అలాంటి విషయాన్ని ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా అది ఎవరైనప్పటికీ, మోహన్ బాబు అయినప్పటికీ, ఇంకోరైనప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మీడియా అంటేనే ఒక వ్యవస్థ. అదట్టు నేను చెప్తున్నా, సమాజానికి కీ రోల్ పోషించే మీడియాని మనందరం కూడా గౌరవించాలి. వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఎస్ మోహన్ గారు, తప్పొప్పులు అనేవి ఎవరి దగ్గరనే ఉంటాయి, సర్వసాధారణం. ఎందుకంటే అందరూ మనుషులమే కాబట్టి అది ఏ వ్యవస్థలో అయినా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని, లేదంటే నిన్న ఆయన రిలీజ్ చేసినటువంటి ఆడియో కాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా జర్నలిస్టులు, మీడియాలు మీరు ఇక ఆపితే బాగుంటుంది అంటూ ఒక బెదిరించేటువంటి తత్వాన్ని ఆయన చూపించారు. దాంట్లో అంటే మీడియాని బెదిరిస్తే ఊరుకుండిపోతుంది అన్నటువంటి ఒక బరి తెగింపు అనుకోవచ్చు దాన్ని. అంటే 79 ఏళ్ల వయసులో ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, మీడియా ప్రాధాన్యత ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి, మీరు చెప్పినట్టుగా ఫోర్త్ ఎస్టేట్ గురించి, దానికి ఉండేటువంటి హక్కుల గురించి, ఎందుకంటే మాకు వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛ అనేది మాత్రమే లేదు, కానీ ప్రపంచానికి ఏం జరుగుతుందో చూపించేటువంటి హక్కు మాకుంది. సో దాన్ని హరించేలా బెదిరించడం అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? భారత రాజ్యాంగం అండి, భారత రాజ్యాంగము. సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, దయచేసి మ్యూట్ లో పెట్టుకుంటారా? రాజేష్ గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకుంటారా? బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఎస్ మోహన్ గారు కంటిన్యూ. భారత రాజ్యాంగము మీకు మనందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా భావ స్వేచ్ఛ ప్రకటించడానికి అందరికీ హక్కులు ఉన్నాయండి. కానీ ఇలాంటి కొంతమంది ఇలా బిహేవ్ చేయడం అనేది కూడా చాలా, మేమైతే ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించడానికి లేదు. ఇది ఈ రోజు మోహన్ బాబు ఉండొచ్చు, ఇంతకు ముందు ఇంకెవరన్నా ఉండొచ్చు, తర్వాత ఎవరు ఉండొచ్చు, కానీ
యావత్ సమాజం మీ పక్షాన, మీడియా పక్షాన ఉంటుందండి. యావత్ సమాజంలో ఉన్నటువంటి మేధావుల వర్గం కానీ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మీ పక్షాన్నే ఉంటాయి. ఎందుకంటే మీడియా అనేది ఒకరు భయపెట్టిస్తే భయపడేది కాదు. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది వస్తుంటారు వ్యవస్థలో ఉన్నటువంటి భాగంలో. మీరు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా జర్నలిస్ట్ అంటేనే ఒక బాధ్యతాయుతమైన వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేసుకోండి. సమాజం మీకు సంపూర్ణ మద్దతు పలుకుతుంది. అది నేనైనా, మీరైనా, ఇంకొకరైనా కానీ తప్పే. మీరు ఏదైనా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప దానివల్ల మీరేదో వ్యక్తిగత ప్రయోజనాలకు లేకపోతే మీకేదో లాభం ఉందని ఎవరు అనుకోవట్లేదు ఇక్కడ. అది మరి ఆ వయసులో 75 ఏళ్ళ వయసులో మరి తనకు ఇష్టానుసారంగా మైక్ పట్టుకొని భౌతిక దాడులు ఒక గుండా లాగా, ఒక స్ట్రీట్ ఫైటర్ లాగా చేయడం అయితే ఎవరు కూడా దాన్ని అంగీకరించరండి. ఖచ్చితంగా ఖండిస్తున్నామండి దీని విషయంలో.